మనం ఇంతకి పూర్వం ఎవరై ఉండిన వారం అన్నది అప్పుడప్పుడు మనం ఆలోచించాలి. హూ ఆర్ వి నౌ, ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం అన్నది మనం గ్రహించి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉన్నది, ఒకప్పుడు దేవుని ఎరుగని వారు, దేవునికి దూరముగా ఉండిన వారు, దేవుడు కాని వాటిని ఆరాధించిన వారం, చీకటిలో మనం ఉండిమి, ఈ లోక సంబంధమైన విషయములు మనము కూడా చెయ్యొచ్చు వచ్చిన వారం. కానీ ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారము, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారము అయి ఉన్నాం అని చెప్తున్నారు. వి నో గాడ్ అండ్ వీఆర్ నోన్ బై గాడ్. దేవుని ఎరిగి ఉండుట అన్నదే గొప్ప విషయం అయితే, దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అందరికీ తెలుసు, బట్ ముఖ్యమంత్రికి మనం అంటే తెలియదు. కానీ అదే సమయం తండ్రితో పూర్తిగా చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు అంటారు. ఐ నో బై నేమ్. పరిశుద్ధ బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఐ హావ్ సమ్మన్డ్ యు బై నేమ్, ఐ నో యు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటారు. కీర్తన గారు చెప్తున్న మాట ఇది, నీవు వెనుక ముందు నన్ను కప్పి నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద పెట్టి ఉన్నాను, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను బాగుగా ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. హీ నోస్ మీ బై నేమ్. హల్లెలూయా. నీ ఓటు వేసి గెలిపించినటువంటి నాయకునికి నీవంటే ఎవరో తెలియకుండా ఉండవచ్చు, కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కార్చిన యేసునాథుడు నిన్ను బాగుగా ఎరిగి ఉన్నారు. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు, నీవు నా సొంత సొత్తు అంటున్నారు దేవుడు. హల్లెలూయా.